6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం అసలు స్వరూపం ప్రజలకు అర్థమైందని అనంతపురం డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య అన్నారు. అనంతపురం నగరంలో రైతు పోరుబాటకు సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు ఇస్తామని హామీలిచ్చి ఇప్పుడు ప్రజల్ని దగా చేశారన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలపై ఇష్టానుసారం భారం మోపుతున్నారన్నారు. ఇందులో ఎక్కువగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె గుర్తు చేశారు. ఇప్పటి వరకు వైసీపీ అధినేత జగన్ సంధిస్తున్న ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేక ఎదురుదాడి చేస్తున్నారన్నారు. అప్పుడు ఇప్పుడు జగన్ ప్రజల పక్షాన నిలబడతారని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. కూటమి ప్రభుత్వం వారు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా తుంగలో తొక్కి సూపర్ 6 అన్నది కూడా విస్మరించి వారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారన్న విషయం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. మెగా డిఎస్సి అన్నారు, దగా డిఎస్సిగా చేశారు. అదే విధంగా ఆడపిల్లల విషయంలో కూడా ఎంత నిర్లక్ష్యత వ్యవహరిస్తున్నారు అన్నది అందరికి కూడా అర్థమవుతుంది. ఇలా చెప్తూ పోతే ప్రతి వ్యవస్థలో కూడా నిర్వీర్యమైందనే చెప్పొచ్చు కూటమి ప్రభుత్వం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి అన్ని వ్యవస్థల్ని కూడా ఎంతో బలోపేతం చేస్తూ ముందుకు సాగారు అన్న విషయం కూడా ప్రజలు ఈ రోజు మరింతగా గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉంటారు అని తెలియజేయడం కోసం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ప్రజలందరి కోసం, ముఖ్యంగా మన వ్యవస్థలన్నిటికీ వెన్నెముకగా రైతే రాజు అన్నటువంటి వ్యవస్థగా నాడు రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతును రాజుగా పరిగణించి వారి కోసం సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీని కూడా వారు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది వారికి అతి చేరువ చేస్తూ ఆర్బీకే కేంద్రాలను ఏర్పరిచారు. వీటన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ఎండగట్టే విధంగా ఈ రోజు అంటే డిసెంబర్ 13వ తారీఖున జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. దీనికి మన జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం, అదే విధంగా రైతులందరికీ కూడా మనం సంఘీభావం తెలియాల్సిన అవసరం అందరికీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలియచేస్తూ ఈ ర్యాలీలో పాల్గొనాలి. ర్యాలీ జెడ్పీ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీ మొదలై కలెక్టరేట్ వరకు వెళ్లి కలెక్టర్ కి మా యొక్క విన్నపం తెలియజేసి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పార్టీ నేతలు, పార్టీ కార్యకర్తలు, ఇతర సంఘాలన్నీ కూడా ఎవరైతే రైతులందరికీ మద్దతు తెలియజేయాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ర్యాలీని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మనం సైతం రైతుల కోసం జగనన్న సారథ్యంలో ముందుకు వెళ్తామన్న విషయాన్ని అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది కూటమి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా వాళ్ళు ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్లాల్సిందిగా మనందరం కూడా పాటుపడదాం. అందరూ ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.